హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి చెక్కలు లేదంటే నిప్పట్లు క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. సో దీనికి కావాల్సిందల్లా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు 1 కప్పు, అలాగే 1 కప్పు పుట్నాలు తీసుకోవాలన్నమాట. ఈ రెండు కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదండి, ఇది మరీ మెత్తగా అయితే లేదు, మధ్యలో కొంచెం పలుకులుగా ఉంటుందన్నమాట. సో ఇలా ఉండాలి, అప్పుడే మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతుందన్నమాట, పల్లీవి కానీ లేదంటే పుట్నాలు కానీ. సో అలాగే ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ లేదా అంటే సూజీ అండి. సో రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తాం కదండి, ఆ రవ్వ తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మనము ఇవన్నీ కూడా వేసేసుకున్నాక ఇందులోకి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కనుక చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే కనుక ఎండుమిర్చిని మీరు బరకగా మిక్సీకి పట్టుకున్నారంటే అవే చిల్లీ ఫ్లేక్స్ అండి. మీరు వాటిని బయట సూపర్ మార్కెట్స్లో కొనాల్సిన అవసరం లేదనమాట. సో వీటిని కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వేడి చేసి పోసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆయిల్ని వేసుకోవడం వల్ల ఈ చెక్కలు లేదా నిప్పట్లు క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట. అలాగే మనము రోస్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ వేడి ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇలాగ వేసాక ఇలాగ పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి చల్లారాక. సో వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు, చల్లారాక ఇలాగ గట్టిగా అదుముకుంటూ కలిపామంటే ఈ పిండికి అంతా కూడా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలండి. సో ఇవేనండి టోటల్గా ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వాడేది. సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. సో చూసారు కదండి, పిండి ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు వీటిని అయితే చిన్నగా పూరీలాగా ఒత్తుకుంటున్నాను. మరీ మందంగా ఒత్తకూడదు, అలాగని మరీ పల్చగా ఒత్తకూడదు. సో కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో ఇలాగ ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటిని మనము ఆయిల్లో వేసేసుకుని 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి. కొంచెం ఓపిక ఉంటే చాలు. మనం బయట సూపర్ స్టోర్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లో కానీ వీటిని అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినటువంటి ఆయిల్ తోటి ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.